హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మెన్స్ ఎవరైతే ఉన్నారో బయటికెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే ఈరోజు సమాజం చాలా దారుణంగా ఉంది. మీరెక్కడ తప్పు చేసి మీరు తప్పు చెప్పినా, తప్పు చేస్తే అని క్రియేట్ చేసి మరి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే జనాలు చాలామంది ఉన్నారు. దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేసి వాళ్ళు కంటెంట్ కోసం, వాళ్ళ ఫాలోవర్స్ కోసం, వాళ్ళ పైసల కోసం అప్‌లోడ్ చేసి చాలామంది ఉన్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. అసలు ఈ వీడియో చూస్తుంటే నాకు ఆల్రెడీ 8, 9 నైట్ వచ్చిందనమాట ఇట్లాంటి వీడియో. ఇదే వీడియో. దీన్ని చూసాను నేను. అంత పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది కావాలని వెళ్ళి అట్లా బ్లేమ్ చేయటం అని అర్థమైపోయింది నాకు. కానీ నైట్‌కి నైటే ఇది పెద్ద వైరల్ అయిపోయి ఆ పర్సన్ కూడా ఉరేసుకొని చచ్చిపోయాడంట. అసలు ఆ పర్సన్ ఉరేసుకొని చచ్చిపోయింది నేను చూసి షాకయ్యా. అసలు ఏంటి అని ఇది. ఇప్పుడు జనాలు కూడా ఏందంటే మళ్ళెట్లున్నారు అంటే పర్సన్ చచ్చిపోయిన తర్వాత అతని తప్పు లేదు, మొత్తం ఈమెదే తప్పు అంటున్నారు. మరి ఇంతకుముందేమో మొత్తం ఆయనదే తప్పన్నారు. ఇప్పుడు అసలు ఈయన ప్రాణం పోయింది గదా! ఈయన ప్రాణానికి అసలు ఎవరు బాధ్యులు చెప్పండి? ఇప్పుడు వీడియో తీసిన ఆమెనా? దీన్ని వైరల్ చేసిన వీళ్ళా? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కంటెంట్ రీచ్ కోసం, పైసల కోసం, ఫాలోవర్స్ కోసం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా పెడుతున్నారు అంటే ఈయన తప్పు లేదు, ఈమెదే తప్పు. సో, ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే పబ్లిక్ ప్లేసెస్‌లో ఇట్లా టచింగ్స్ అనేవి అవుతూనే ఉంటాయి. కావాలని చేశారు అంటే మీరు ఖచ్చితంగా అక్కడ పట్టుకొని అడగండి. ఆడ పట్టుకొని అడిగితేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు నిజంగా చేశారంటే క్షమాపణ చెప్తారు, సారీ చెప్తారు. లేదు చేయలేదు అంటే వాళ్ళు కూడా వీడియో తీసి చెప్తారనమాట. అంతేలే గాని ఇట్లా వీడియో తీసేసి మీరు డైరెక్ట్‌గా అక్కడికెళ్ళి నవ్వుకుంటూ, దగ్గరికెళ్ళి వీడియో తీసుకుంటూ, నవ్వుకుంటూ ఇట్లా చేశారు, అట్లా చేశారు అంటే ఇది కరెక్టేనా? ఇప్పుడు ఆ వీడియో తీసిన ఆమెకి రావాల్సిన రీచ్ వచ్చింది. రావాల్సిన ఫాలోవర్స్ వచ్చారు. సో, ఆమె ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఆమెకి నిజంగా ఇప్పుడు శిక్ష పడుతుందంటారా? చెప్పలేం అది. శిక్ష పడదు. బయటికెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెన్స్ అనేవాళ్ళు. ఉమెన్స్‌కి గూడా. ఉమెన్స్‌కి సేఫ్టీ లేదు అంటారు. ఇప్పుడు మెన్స్‌కి గూడా లేదనమాట. ఇంక రాను ఇంక దారుణంగా ఉంటుంది. కావాలని వీడియో తీస్తారు. కావాలని బ్లేమ్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.